హాయ్ అండి. పంజాబీ ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, 2 కింద పార్ట్లు, కాళ్ళ పార్ట్లు మధ్యలో కటింగ్ పెట్టుకోవాలి. ఇది నడుము మొక్కకు కూడా మిడిల్లో కటింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ నడుము మొక్కని టేబుల్ మీద పెట్టుకొని మిషన్ దగ్గర, తర్వాత కాళ్ళ మొక్కను తీసుకొచ్చి దాని మీద మంచిది ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసి, అంటే పై మొక్క లోపల వైపు బయట వైపు అనేది అనమాట. 2 మంచివి ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసి కొంచెం ఇలా రఫ్ లాక్కొని కొంచెం కుట్టుకోవాలి. చూడండి అలా కుడుతున్నాను. దానికి కొంచెం చిన్నగా ఫ్రిల్స్ కూడా పెట్టుకోవాలి. పై మొక్కకే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టే ఫ్రిల్స్ ముందల కిస్తా సైడ్ వస్తాయి అన్నమాట. దాన్ని అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మిడిల్లో కటింగ్ పెట్టాం కదా, మిడిల్లో ఎక్కడైతే కటింగ్ పెట్టామో నడుము మొక్కకి మళ్ళీ ప్యాంట్ మొక్కకి ఆ 2 ముక్కలకు ఉన్న కటింగ్ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉండేటట్టు చూడాలంటే కొంచెం ముక్క ప్యాంట్ దానికి ఎక్కువ వచ్చింది. అలా వచ్చిన దానికి కూడా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అప్పుడు ఇటు సైడ్ ఒక 3 కుచ్చుళ్ళు, మిడిల్లోది ఒకదాని మీద ఒకటి పడిన తర్వాత అటు సైడ్ ఒక 3 వస్తాయి. ఈ కుచ్చు వచ్చేసేపాటికి కట్స్ సైడ్ ఉండేటట్టు వస్తుంది. కట్స్ దగ్గర ఉండే కుచ్చు అనమాట, సైడ్న వస్తుంది. ఇది చూడండి ఎలా పెడుతున్నానో. ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటా ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ సైడ్ని కూడా, చివరి వైపును కూడా ఇలాగే ఆ నడుముకి ఆ ప్యాంట్కి రెండిటికి ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ఆ కుచ్చు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అయిపోయింది కదా. తర్వాత ఖర్చు కుట్టు మీద కుట్టేసుకుంటూ రావాలి. చూడండి ఖర్చు మీద అలా కుట్టేస్తున్నాను. కిందన్న కుచ్చుల మీద పడకూడదు, పైన ఖర్చు మీదే పడతా నీట్గా. నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగా. అలా అయితే ఖర్చు ఎప్పుడైనా సరే పిగలదు, చక్కగా ఉంటుంది, నీట్గా స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత 2 లెగ్స్కి అలాగే కుట్టుకొని ఒకదాని మీద ఒకటి, అంటే పైవైపు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసి ఖర్చులు బయటకు ఉండేటట్టు పెట్టుకొని ఆ ఖర్చుల వైపే ఇలా ఒక సైడు నడుము కాడి నుంచి కింద కిస్తా వరకు ఇలా బార్కి కుట్టుకోవాలి. నడుము దగ్గర నుంచి కింద కిస్తా వరకు ఇలా బార్కి కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్ట్రా దారాలు అలాంటి పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇలా క్లాత్ నేను ఎలా హోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా హోల్డ్ చేస్తే ఖర్చులు కూడా కనపడకుండా చక్కగా బాగుంటుందండి. అలా హోల్డ్ చేసి చూడండి ఎలా హోల్డ్ చేస్తున్నాను. ఖర్చులు ఇవి బయటికి పీసులు కనపడకుండా నీట్గా ఉంటుంది. ప్యాంట్ కూడా చూడటానికి రెడీమేడ్ ప్యాంట్ లాగా అనిపిస్తుంది. చూడండి ఎలా వచ్చిందో చక్కగా. అలా ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలి. చూడండి పాదం అనేది లేపి మళ్ళీ అటు సైడ్ వైపు ఖర్చు మీద కూడా అటు సైడ్ వైపు ఖర్చు మీద కూడా సేమ్ అదే రీతిగా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎలా కుడుతున్నానో. క్లాత్ని ఎలా హోల్డింగ్ చేసుకోవాలి చూస్తా, చేతెమ్మటేనే వచ్చేటట్టు చూడండి. కుట్టు ఖర్చు అనేది చక్కగా నీట్గా హోల్డింగ్ అయి ఉంది. ఈ రీతిగా కుట్టుకొని తర్వాత ముందు పార్ట్, అది ఇందాక వేసిన కుట్టు అది వెనక పార్ట్కి వస్తుంది. ముందు పార్ట్కి చూడండి ఇలా కొంచెం ముందల సైడ్న ఒక అరంగులానికి ఇలా రఫ్ లాగండి. రఫ్ లాగి కాస్త ఎంత అంటే ఒక అంగుళంన్నరకి క్లాత్ ఇలా వదిలేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టకోకుండా వదిలేసుకోండి. అది ఎందుకనేది నేను చెప్తాను. అలా వదిలేస్తే దాన్ని మనం హోల్డ్ చేసుకొని దాంట్లో నాడా అనేది ఎక్కించుకోవాలి. అది ఎలా హోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. మళ్ళీ దీనికి కూడా సేమ్ అదే రీతిగా అటుకొచ్చు ఇటుకొచ్చు ఇలా హోల్డ్ చేసుకొని చక్కగా నీట్గా ఇటు సైడ్ ఖర్చు అటు సైడ్ ఉండేటట్టు నీట్గా
క్లాత్ అనేది బయటికి కనపడకోకుండా, పీస్ అనేది బయటికి కనపడకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మీరు దీన్ని అంతా అయిపోయినాక అబ్జర్వ్ చేయండి. చూడండి ఇలా కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ మిడిల్లో గ్యాప్ కనపడుతుంది, గమనించారా? చూపిస్తున్నాను చూడండి ఒకసారి మళ్ళీ. అదిగోండి, ఈ మిడిల్లో గ్యాప్ని ఇలా హోల్డ్ చేస్తే అది పైన నడుం పట్టి అవుతుంది. నడుంకి బొందు దూర్చుకునే పార్ట్ అది. అలా హోల్డ్ చేసేసి చుట్టూ నడుం చుట్టూ కుట్టేసేయాలి. చూడండి అలా నడుము పట్టి అయిపోయింది. అప్పుడు పైనుంచి కింద వరకు ఆది ప్యాంట్తో కాళ్ళ పొడవు ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని, మిగతా ఉన్న పొడవుని, ఆ కాళ్ళ వరకు ఎక్కడ దాకా వచ్చిందో పొడవుని చూసుకొని, మిగతా ఉన్న పొడవుని కింద మడుచుకొని 2 మడతల మీద 3 మడతల మీద అలా గట్టిగా ఉండేటట్టు చూసి మడుచుకొని కాళ్ళ పట్టీని కుట్టుకోవాలి. చూడండి ఎలా కుడతాను ఇప్పుడు. అది అంత ఎగస్ట్రా వచ్చింది, ఆ ఎగస్ట్రా వచ్చింది మడిచి కుడదాం. కటింగ్ అప్పుడే ఫస్ట్గా ఇలా చిన్న కటింగ్ ఇచ్చేసుకుంటాం, మనకి ఎంత ఎగస్ట్రా వస్తే అంత హోల్డింగ్ చేసుకోవాలని. అదిగో చూడండి అలా మడుచుకొని 3 మడతల మీద గట్టిగా ఉండేటట్టు కాళ్ళ దగ్గర కదా ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుందాం. ఇదిగోండి కింద సైడ్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇదిగోండి మళ్ళీ మీకు దాంట్లో ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ రెండింటి మధ్య గీతల మధ్య కుట్లు మధ్య ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ని డ్రా చేసుకొని నీట్గా కొట్టుకోండి. ఈ పాపకి ఇలా కావాలంట, ట్రయాంగిల్స్గా. అది ట్రయాంగిల్స్గా స్టిచ్ చేసుకుందాం. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకుందాం. కొంచెం ల్యాగ్ అవుతుందేమో, అడ్జస్ట్ అవ్వండి. ఇది కాళ్ళతో తొక్కే మిషన్ కదా. చూసారా ఎలా వచ్చిందో? కొంచెం ఆ మిషన్ అనేది బాగాలేదు. అలా వచ్చిన తర్వాత 2 కాళ్ళకు అదే రీతిగా కుట్టుకొని, తర్వాత కాళ్ళ లూజ్ ఎంత కావాలి ఇలా మడుచుకొని, అలా మడుచుకొని కాళ్ళ లూజ్ ఎంత ఉందో అనేది మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని, అక్కడి నుంచి మార్కింగ్ చేసుకున్న దాని మీద కుట్టుకుంటూ రావాలి, కిస్తా దాకా తీసుకురావాలి. మళ్ళీ అక్కడి నుంచి అటు సైడ్ కాలు చూడండి నేను ఎట్లా వేస్తున్నాను, సేమ్ అట్లాగే వేయాలి. కొంతమంది కిస్తా దగ్గర ఏం చేస్తారంటే ఇలా రౌండ్ తిప్పేస్తారు. అలా రౌండ్ తిప్పేస్తే ప్యాంట్ అనేది ఇలా విచ్చుగులు అటు ఇటు ఉన్నట్టు ఉంటుంది. అలా కాదు, అలా పాదం దించి కిస్తా దగ్గర మళ్ళీ ప్యాంటును కూడా సరిగ్గా తిప్పుకోవాలి, మనకెళ్ళే ఉండేటట్టు. అట్లా పెట్టుకుంటే చక్కగా కాళ్ళు అనేవి చక్కగా నీట్గా కనపడతాయి. కుట్టు చూడండి ఒకసారి. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి బొందు కూడా ఎక్కిచ్చేసాము మేము. అదిగోండి ఫ్రిల్స్ కూడా చూడండి ముందర కిస్తా దగ్గర వచ్చినాయి, చక్కగా సైడ్న వచ్చినాయి. చాలా బాగుంది కదా. న్యూ ఛానల్ కదా, మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్